ట్రాక్ పక్కన ఇలాంటి బాక్సులు ఎందుకు ఉంటాయో తెలుసా? ఇంకా రైల్వే టాయిలెట్స్లో బ్యాక్టీరియాని యూజ్ చేసి ఏం చేస్తున్నారో తెలుసా? ఇంకా రైల్వేపై ఉండే ఇలాంటి డౌట్స్ అన్నీ ఈ పార్ట్ 2 వీడియోలో సమాధానం చెప్పుకుందాం. పార్ట్ 1 వీడియో లింక్ని ఈ ఐకార్డ్లోను డిస్క్రిప్షన్లోనూ ఇచ్చాను. వీడియో అయ్యాక ఒక్కసారి చూడండి. కొన్ని ఏళ్ల క్రితం జపాన్ కంట్రీకి చెందిన కొందరు మన దేశంలో తిరిగే ట్రైన్లను టాయిలెట్ సిస్టమ్ను చూసి మీరు ఇంకా ఇవే వాడుతున్నారా అని అన్నారంట. మన దేశంలో ఇంతకుముందు ట్రైన్లో టాయిలెట్ ఓపెన్గా ఉండేది. ఆ వేస్టేజ్ అంతా ట్రాక్పై డైరెక్ట్గా పడేది. దీనివలన ట్రాక్స్ జగ్గుబట్టిపోవడం, స్టేషన్లో ప్లాట్ఫామ్స్ దగ్గర చాలా అశుభ్రంగా ఉండేది. పెద్ద పెద్ద స్టేషన్స్లో ఈ పట్టాలపై పడే ఈ వేస్ట్ను క్లీన్ చేసే సిస్టమ్ ఉంటుంది. కానీ చిన్న చిన్న స్టేషన్స్లో ఈ సిస్టమ్ లేదు. సో అప్పుడు రైల్వేస్ సిడిటిఎస్ అనే సిస్టమ్ని తీసుకొచ్చింది. సిడిటిఎస్ అంటే కంట్రోల్ డిశ్చార్జ్ టాయిలెట్ సిస్టమ్. ఇది వ్యర్థాన్ని ఎక్కడ పడితే అక్కడ కింద పడకుండా కంట్రోల్ చేస్తుంది. ట్రైన్ స్పీడ్ 30 కిలోమీటర్లు ఉంటేనే ఇది ఓపెన్ అయ్యి ట్రాక్ మధ్యలో పడేలా చేస్తుంది. దీనివలన స్టేషన్స్లో వ్యర్థం కనబడకుండా ఉంటుంది. కానీ ట్రాక్స్ను జంగు పట్టే ప్రాబ్లం మాత్రం అలానే ఉంటుంది. అయితే 2011లో డిఆర్డిఓ ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసింది. ఈ స్క్వేర్ బాక్స్లో ఎనరోబిక్ బ్యాక్టీరియాను ఉంచింది. సో ఎప్పుడైతే హ్యూమన్ వేస్టేజ్ ఈ సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్తుందో ఆ బ్యాక్టీరియా వేస్టేజ్ని డికంపోజ్ చేసి గాల్లోకి ఎవాపరేట్ అయ్యేలా చేస్తుంది. దీనివలన ఎటువంటి అశుభ్రత కనబడదు. దీనిని బయో టాయిలెట్ అంటారు. ప్రస్తుతం మాక్సిమం అన్ని ట్రైన్స్ ను ఈ బయో టాయిలెట్స్ కు అప్గ్రేడ్ చేసేసారు. ట్రైన్ పైన ఉండే దీనిని ప్యాంటోగ్రాఫ్ అంటారు. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ట్రాక్ పక్కన ఉండే ఈ స్తంభాలను మ్యాస్ట్ అంటారు. 2 స్తంభాల మధ్య దూరాన్ని స్పాన్ అంటారు. ఈ దూరం 60 మీటర్స్ ఉంటుంది. ఈ మ్యాస్ట్ పై ఉండే నెంబర్ ట్రైన్ డ్రైవర్ కి ఎక్కడైనా ప్రాబ్లం కనిపిస్తే పలానా నెంబర్ మ్యాస్ట్ దగ్గర ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. మ్యాస్ట్ కు పైన ఉండే వైర్ ని కెటినరీ వైర్ అంటారు. కింద ఉండే వైర్ ని కాంటాక్ట్ వైర్ అంటారు. అయితే ఈ కింద ఉండే కాంటాక్ట్ వైర్ ఎండాకాలంలో వేడికి సాగిపోతుంది, చలికాలంలో దగ్గరికి అవుతుంది. అందుకే వీటిని ఎప్పుడూ స్ట్రైట్ గా ఉంచడానికి ఆటోమేటిక్ టెన్షన్ అనే ఈ బరువుని కొన్ని మ్యాష్లకు పెడతారు. అయితే కాంటాక్ట్ వైర్ నుంచి కరెంట్ రిసీవ్ చేసుకునేది ట్రైన్ పై ఉండే ఈ ప్యాంటోగ్రాఫ్. సపోజ్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ట్రాక్ చూస్తే అన్ని చోట్ల ఒకటే హైట్ లో ఉండదు కదా. ఆ ట్రాక్ పైకి కిందకి అయినప్పుడు కాంటాక్ట్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ ప్యాంటోగ్రాఫ్ కు ఎయిర్ ప్రెజర్ ఇస్తూ ఆ కాంటాక్ట్ ని మెయింటైన్ చేస్తారు. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. వైర్ పైకి ఉంటే ఎయిర్ ప్రెజర్ పుష్ చేసి వైర్ తో ప్యాంటోగ్రాఫ్ కాంటాక్ట్ అయ్యేలా చేస్తుంది. అదే వైర్ కిందకి ఉంటే ఆటోమేటిక్ ప్రెజర్ సిస్టమ్ రిలీజ్ అయ్యి ప్యాంటోగ్రాఫ్ కిందకి వచ్చేలా చేస్తుంది. కోచ్ కింద ఇలా సైడ్ వాటర్ ఫిల్లింగ్ అని రాసి ఉండడం ఎప్పుడైనా చూసారా? ఈ ప్లేస్ లో వాటర్ ఇన్లెట్ కనెక్షన్ ఉంటుంది. బోగీకి కావలసిన వాటర్ ను మెయిన్ స్టేషన్స్ లో ఈ ఇన్లెట్ పైప్ ద్వారా బోగీలో ఉండే 4 ట్యాంక్స్ ఫిల్ చేస్తారు. ఈ ట్యాంక్ కెపాసిటీ 4000 లీటర్లు. ఇంకా లిఫ్ట్ హియర్ అని రాసి ఉంటుంది కదా, ఇది ఎందుకో తెలుసా? బోగీ మెయింటెనెన్స్ చేయడానికి ట్రాక్ నుంచి బయటకు తీయాలి కదా, ఆ లిఫ్ట్ హియర్ ప్లేస్ లో హుక్స్ తగిలించి బోగీ లేపాలి అని తెలియడానికి లిఫ్ట్ హియర్ అని రాస్తారు. ఇంకా ఏసీ కంపార్ట్మెంట్ లో 7 టన్నుల కెపాసిటీ ఉన్న 2 ఏసీలు ఉంటాయి. వీటిని ఈ ప్లేస్ లో ఫిక్స్ చేస్తారు. దీనిని ఆర్ఎంపియు అంటారు. ఆర్ఎంపియు అంటే రూఫ్ మౌంటెడ్ ప్యాకేజ్ ఏసీ యూనిట్. 2 పట్టాల మధ్య దూరాన్ని గేజ్ అంటారు. ఈ గేజ్ లెంత్ 1.676 మీటర్స్ ఉంటుంది. ఇంకా ట్రాక్ మధ్య వేసే ఈ కంకర్రాలని బ్యాలస్ట్ అంటారు. ఈ కంకర్రాలు ఎందుకు వేస్తారంటే ట్రాక్ అటు ఇటు కదలకుండా స్టేబుల్ గా ఉండడానికి, ఇంకా వర్షాలు పడినప్పుడు ట్రాక్ కింద ఉండే మట్టి మొత్తం వెళ్ళిపోకుండా, ఇంకా ట్రాక్ పైన పిచ్చి పిచ్చి మొక్కలు మొలవకుండా ఈ బెలాస్ట్ ఉపయోగపడుతుంది. ఇంకా ఈ బెలాస్ట్ ను స్టోర్ చేసినప్పుడు ఇలా ట్రెపీజియంలో స్టోర్ చేయడం చూసే ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే ఎవరైనా ఈ బెలాస్ట్ ను దొంగతనం చేసినా ఈజీగా తెలియడానికి, ఇంకా వాల్యూమ్ ఈజీగా కనిపెట్టడానికి అలా ఆ షేప్ లో స్టోర్ చేస్తారు. బ్రిడ్జెస్ దగ్గర ఇంకా కొన్ని చోట్ల ట్రాక్ కు ఇలా వీ గార్డ్ ఉండడం చూసే ఉంటారు. ఇలాంటి ప్లేసెస్ లో కింద నేల ఉండదు కాబట్టి ట్రాక్ కు సపోర్టింగ్ కోసం ఇలా ఎక్స్ట్రా వీ గార్డ్ ను పెడతారు. ఇంకా ట్రైన్ ట్రాక్ చేంజ్ అనేది రైల్వేలో మెయిన్ టాస్క్. ఇది ఎలా చేస్తారో సింపుల్ వేలో యానిమేషన్ ద్వారా చెప్పుకుందాం. ట్రైన్ వీల్ ఎప్పుడు లోపటి నుంచి పట్టుకుని ఉంటుంది. అంటే ట్రాక్ కు లోపల భాగం పెద్దదిగా ఉంది, ఎడ్జ్ ను కోనికల్ షేప్ లో ఉండి లోపల నుంచి గ్రిప్పింగ్ చేసుకుని పట్టుకుంటుంది. చాలా ఏళ్ల క్రితం ఈ ట్రాక్ ను చేంజ్ చేయడానికి ట్రాక్ మ్యాన్ ఉండేవాడు. ఈ ట్రాక్ మ్యాన్ ఆ గేజ్ ను మాన్యువల్ గా ఆపరేట్ చేసేవాడు. అయితే ప్రెసెంట్ ఆటోమేటిక్ సిస్టమ్ వచ్చింది. ట్రాక్ పక్కన కనపడే ఈ బాక్సెస్ ద్వారానే ఆ చేంజింగ్ జరుగుతుంది. ఈ ట్రాక్ చేంజ్ అనేది లోపల నుంచి అవుతుంది. అది ఎలా అంటే వీల్ ట్రాక్ ను లోపల నుంచి పట్టుకున్న భాగాన్ని చేంజ్ చేయడం ద్వారా ఆ ట్రాక్ కూడా చేంజ్ అవుతుంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ ట్రైన్ వీల్ ట్రాక్ ను లోపల నుంచి పట్టుకోవడం వలన
ట్రాక్ చేంజ్ టైంలో అలా ఆ దారి వెంబడి వెళ్తుంది. ఇప్పటి వరకు చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు నాలెడ్జ్ ఇచ్చింది అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.